పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులంటే కామన్. ఈ తాతలు, తాత ముత్తాతలు, నాయనమ్మ అమ్మలు వాళ్ళకు ఇందాక సార్ చెప్పినట్టు టైం దొరుకుద్ది. ఇంకోటి పిల్లల దగ్గర ఏదైతే ఉందో కొద్దిగా పెద్దలకు కూడా మన్మలు మనమరాళ్ళు అనేది ఆప్యాయత, ప్రేమ అధికంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఏదైతే వాళ్ళ మనసులో ఉన్న కోరిక కానీ అభిప్రాయాలు కానీ తల్లిదండ్రుల దగ్గర చెప్పుకోవటానికి కొద్దిగా భయపడతారు. కానీ అదే తాతలు కానీ అమ్మమ్మ నాయనమ్మలు కానీ వాళ్ళు చాలా ఫ్రీగా చెప్పుకోగలుగుతారు. ఇంకోటి ఏదైతే రీపిల్ స్కూల్ సంస్థ యాజమాన్యం ముఖ్యంగా వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు. ఏదైతే ఈ పిల్లలు చిన్నప్పటి నుంచి ఏదైతే నర్సరీ నుంచి హై క్లాసుల వరకు కూడా ఆ పిల్లల్ని ఎలా తయారు చేయాలి, వాళ్ళ మానసిక స్థితి ఎలా వాళ్ళకి ఎదుగుదలకు తోడ్పడాలి, అర్థమైందా? వాళ్ళ మనసులో ఉన్న భయాన్ని తొలగించి వాళ్ళ భవిష్యత్తుకు మంచి పునాది వేస్తూ వాళ్ళ జీవితాన్ని నేర్పుతున్న ముఖ్యంగా రీపిల్ సంస్థ యజమాన్యమే కాదు, ఈ టీచర్స్లకు కూడా మరీ ధన్యవాదాలు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే నా చదువులన్నీ ఎప్పుడో నేను 68లో హెచ్ఎస్సి చదివాను. మా చదువులన్నీ భయంకరమైనవి. అప్పుడన్నీ చాలా భయంతో కూడిన చదువు. ఇప్పుడు చూయించే టీచర్స్ చేసే కృషి అమోఘం. ఎందుకంటే వాళ్ళు చూయించే పిల్లల మీద ఆప్యాయత, మమత, అనురాగం, వాళ్ళ ఓపికను మెచ్చుకోవాలి ముఖ్యంగా టీచర్. అలాగే ఈ యొక్క మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మరొక విషయం చెప్పుకోవాలి. కొన్ని నెలల కింద పిచ్చుకుందలో చేసిన మీ యొక్క స్కూలు ఫంక్షన్కు నేను వెళ్ళటం జరిగింది. కానీ ఇలా ప్రోగ్రాం కూడా చేయాలి, ఈ విధంగా కూడా పేరెంట్స్ను పిలవాలి, వాళ్ళని పేరెంట్స్తో పార్టిసిపేట్ చేయాలి పిల్లలతో అనేది చాలా 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 అమోఘము, చాలా మంచిది. అలాగే ఏదైతే ఈ సభలకు పెద్దలను ముఖ్యులను పిలుస్తారు, కానీ వాళ్ళ తాత ముత్తాతలు గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉన్నారు అని గుర్తు తెచ్చుకొని ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు ఒక ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా మీ టీచర్స్ అందరికీ, అసలు మీరు చిన్నవారు అయినా శిరస్సు వంచాలి, నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు.